కార్పొరేట్ స్కూల్లో చదువు ఉంటుందని అడ్వర్టైజ్మెంట్లు చూసి ప్రజలు శక్తికి మించిన ఖర్చు చేస్తా ఉన్నారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుంటదని అప్పుల పాలవుతా ఉన్నారు. విద్యారంగ వ్యాపారంలో చేరి విద్యా వ్యాపారంలో విలువెల్లాడిపోతాను అధ్యక్ష. నా ప్రశ్నలు సూటిగా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఇరుకు గదులుండి గాలి వెలుతురు లేని భవనాలకు వాటిల్లో నడిపేటువంటి ప్రైవేట్ స్కూళ్లకు అసలు అనుమతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అసలు వెతికినా కనిపించినటువంటి ఆట స్థలాలు ఉంటే వీటికి ఇంత స్థలం ఆట స్థలం ఉంటేనే మనం పర్మిషన్ ఉంటుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం నిర్వచించిందే అని అడుగుతా ఉన్నా. నిబంధన ప్రకారంగా ఎంత ఫీజు తీసుకుంటున్నారో ప్రైవేట్ స్కూళ్లలో కాలేజీల్లో అనేటువంటి ప్రకటించాల్సిన అవసరం, వాళ్ళ బయట బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ పుస్తకాల కోసం స్పెషల్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మంత్రి గారిని